సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. వట్పల్లిలో చెట్టు కురివేసుకుని బీరప్ప అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బీరప్ప మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించారంటూ పోలీసులపై దర్ఖాస్తుపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. क्लास वाली ना तो साउंड क्लास वाली ना तो साउंड సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ పై దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు దాడి చేశారు. వట్పల్లిలో చెట్టు కురివేసుకుని బీరప్ప అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. అయితే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా బీరప్ప మృతదేహాన్ని చెట్టుపై నుంచి దించారంటూ పోలీసులపై దర్ఖాస్తుపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు. क्लास वाली ना तो साउंड ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి జిల్లా వట్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కొద్దిసేపటి క్రితం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దర్ఖాస్తుపల్లికి చెందినటువంటి బీరప్ప అదే వట్పల్లిలో ఉన్నటువంటి ఒక దావాలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నాడు. అయితే ఈ రోజు తెల్లవారుజామున బీరప్ప అనుమానాస్పదలో చెట్టుకు ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి విచారణ కోసం వచ్చి అతని మృతదేహాన్ని సాక్షుల సమక్షంలో దించడం జరిగింది. అయితే ఏదైతే ఆ కుటుంబీకులు బీరప్ప కుటుంబీకులు తమకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎలా దించుతారంటూ వాళ్ళ దాబా నిర్వాహకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేస్తూ పోలీసులతో వాగ్వాదం దిగడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు కుటుంబీకులందరూ కూడా పోలీస్ స్టేషన్ ముట్టడించారు. ఈ ముట్టడించినటువంటి క్రమంలో పోలీసులతో గ్రామస్తులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొందరు ఆగ్రహంతో అక్కడ ఉన్నటువంటి చైర్లను పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ దాడి సమయంలో పోలీసుల సంఖ్య సిబ్బంది తక్కువగా ఉన్నారు. గ్రామస్తులు మాత్రం దాదాపుగా 100 మందికి పైగా ఉన్నారు. దాంతో వాళ్ళు అదుపు చేయడం పోలీసులకు తీవ్ర కష్టసాధ్యంగా మారింది. దీంతో ఈ ఘటనలో ఆ పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసమయ్యాయి, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. దాంతో చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని రప్పించి గ్రామస్తులను శాంతింపజేశారు. ప్రస్తుతం ఉన్నతాధికారులు వచ్చి తమకు న్యాయం జరిగే వరకు కూడా ఆందోళన చేస్తామని చెప్పి దర్ఖాస్తుపల్లి గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ పరశురాం.